రైట్ బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్సీ కవిత లేఖ కలకలం రేపుతోంది. లేఖ తానే రాశారని శుక్రవారం రాత్రి కవిత స్పష్టం చేసింది. మరోవైపు కవిత లేఖపై బీఆర్ఎస్ పార్టీ అధిష్టానంలో చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ఉదయం 11 గంటలకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. కవిత లేఖపై స్పందించే అవకాశం కూడా కనిపిస్తోంది. పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాలతో మీడియాకు అన్ని వివరాలు తెలుపనున్నారు కేటీఆర్. కేసీఆర్ ఇచ్చే సూచనలను మీడియా ముందు వివరించనున్నారు. ఇక ఇదిలా ఉంటే కవిత లేఖ ద్వారా బీఆర్ఎస్ అధిష్టాన పెద్దలు స్పందించలేదు. కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తారని కవిత స్పష్టం చేసింది. కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయని ఆరోపించింది. పార్టీలో కోవట్టులు పని పట్టాలని సూచించింది కవిత. తాను రాసిన లేఖ బయటకు రావడంపై ఎమ్మెల్సీ కవిత సీరియస్ అయ్యారు. రైట్, మనం చూసాం ఎమ్మెల్సీ కవిత లెటర్ బయటికి రావడం. నిన్న ఆవిడ ఎయిర్పోర్ట్లోనే స్పందించిన తీరు మీడియా ముందు మనం చూసాము. అయితే కేసీఆర్ దేవుడు, కేసీఆర్ చుట్టూ కొంతమంది దెయ్యాలున్నారు, కేసీఆర్ కూతుర్ని నేను బహిర్గతంగా అంటే అంతర్గతంగా రాసినటువంటి లెటర్ ఏ విధంగా బహిర్గతం అయ్యింది, ఎవరు చేస్తున్నారు, ఇదంతా కూడా పార్టీలో చర్చ జరగాల్సిందే అంటూ కూడా నిన్న ఒకంత సీరియస్ అయ్యారు. అదేవిధంగా బాధ అనిపిస్తుంది అంటూ కూడా కామెంట్ చేశారు. మరి ఇవాళ కేటీఆర్ ప్రెస్ మీట్లో దీని గురించి వివరణ ఇచ్చే అవకాశం ఉందా తెలుసుకుందాం. మా ప్రతినిధి ఎవే స్వామి సిద్ధంగా ఉన్నారు. రైట్ స్వామి, మనం చూస్తున్నాం ఈ మధ్య ఈ 2 రోజుల నుంచి బీఆర్ఎస్ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్న అంటే అంశం కవిత లేఖ. నేను నిజంగానే రాశాను, ఎవ్రీ మీటింగ్ ఏదైనా జరిగినప్పుడు నేను గతంలో కూడా రాశాను, ఈసారి కూడా ఆ విధంగానే రాశాను. సో దాంట్లో పాజిటివ్ నెగిటివ్స్ ఏమున్నాయనేది వివరించాను. కానీ నేను అంతర్గతంగా రాసిన లెటర్ ఏ విధంగా బహిర్గతం అయింది, చుట్టూ దెయ్యాలున్నాయి, వాళ్ళ పని పట్టాలి, వాళ్ళు ఎవరో తెలియచేయాలి, చర్చ జరగాలి అంటూ కూడా కవిత చెప్పినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపించింది. అట్ ద సేమ్ టైం పార్టీలోనే ఉంటాను అని కూడా స్పష్టం చేశారు. సో ఈరోజు కేటీఆర్ ప్రెస్ మీట్లో దీని గురించి వివరణ వచ్చే అవకాశం ఉందనుకోవచ్చా? ఎమ్మెల్సీ కవిత లేఖ కలకలం సృష్టించింది. దీంతో పార్టీ అధిష్టానం కూడా ఇంతవరకు అధికారికంగా స్పందించలేదు. నిన్న రాత్రి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నటువంటి కవిత తన కుమారు గ్రాడ్యుయేషన్ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని వచ్చినటువంటి కవిత ఆమెకు పెద్ద ఎత్తున కూడా తెలంగాణ జాగృతి కార్యకర్తలు నేతంతా కూడా ఘనస్వాగతం పలికారు. ఆ తర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ తాను రాసినటువంటి లేఖ అది తానే రాశారని చెప్పేసి స్పష్టం చేశారు. ఒకవైపు తాను రాసినటువంటి లేఖ బయటకు రావడం పట్ల కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేశారు, ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నాయకత్వం తాను పనిచేస్తాను, కేసీఆర్ చుట్టూ కొన్ని దయ్యాలున్నాయి, కేసీఆర్ వాటిని పూర్తిగా సరి చేసుకోవాలి, పార్టీలో కోవట్టున్నారు, తాను వ్యక్తిగతంగా రాసిన లేఖ బయటకు రావడం ఏంటని చెప్పేసి కూడా ఆమె ఈ విషయానికి సంబంధించి మాట్లాడడం జరిగింది. ఒకవైపు పార్టీని సెటిల్ చేసుకుంటే చాలా కాలం పాటు మనుతుంది, లేకపోతే ఇబ్బంది అవుతుందనే కోణంలో కూడా ఆమె మాట్లాడారు. మొత్తానికైతే కవిత లేఖతోటి ఒక్కసారిగా బీఆర్ఎస్ పార్టీలో కలకలం రేగింది. ఇటు బీఆర్ఎస్ పార్టీ పైన ఇటు కాంగ్రెస్ బీజేపీలు కూడా వివిధ కోణాల్లో వారిపైన ఒకవైపు అటాక్ చేస్తూ వెళ్లారు. దీంతో పార్టీ అధిష్టానం కూడా ఎక్కడ కూడా ఈ విషయం మీద అధికారికంగా మాట్లాడదు. నిన్న రాత్రి పార్టీకి సంబంధించిన కీలక నేతలు కేసీఆర్ తో మంత్రాలు చేసినట్టు తెలుస్తుంది. ఈ రోజు 11 గంటల సమయంలో కేటీఆర్ మరి కాసేపట్లోనే ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. ఈ ప్రెస్ మీట్ లో ఒకవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఈడీ కేసు కావచ్చు, మిగతా కేసులతో పాటు కవిత కేసు ఇష్యూస్ సంబంధించి కూడా ఇప్పుడు కవిత లేఖ విషయం సంబంధించి కూడా ఆయన స్పందించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఆయన మాట్లాడతారు. ఒకవైపు తన చెల్లెలు, ఒకవైపు పార్టీ సంబంధించిన కీలక వ్యవహారాలు చూస్తున్నటువంటి కేటీఆర్ తన చెల్లెలు లేకపోయినా నిన్న ఎక్కడ కూడా మీడియాతో మాట్లాడలేదు. ఒకవైపు జరిగినటువంటి పరిణామాలపైన ఆయన ఈ రోజు మాట్లాడే అవకాశం కనబడుతుంది. మొత్తానికి కవిత లేఖలో అనేక అంశాలు ప్రస్తావించారు. ఒకవైపు ఏప్రిల్ 27వ తేదీన పార్టీ
సిల్వర్ జూబ్లీ ఒకవైపు ఈ ఉత్సవాల సందర్భంగా జరిగినటువంటి భారీ బహిరంగ సభ తర్వాత వెలకతుర్తి భారీ బహిరంగ సభ తర్వాత ఆయన స్పందించారు. దాంతో ఒకవైపు పార్టీకి సంబంధించినటువంటి విషయంలో ఇక్కడ కూడా వారు జరిగినటువంటి లోటుపాట్ల విషయంలో వాటిని గుర్తు చేసుకున్నారు. వాటికి సంబంధించిన విషయాల్లోనే ఒకవైపు కేటీఆర్ మాట్లాడడం జరగబోతుంది. ప్రధానంగా దీనికి సంబంధించినటువంటి లోటుపాట్ల విషయంలో పార్టీకి ఒకవైపు ఎలకతుర్తి భారీ బహిరంగ సభ తర్వాత హరీష్ రావుకు ప్రాధాన్యత ఇవ్వలేదు, కేవలం కేటీఆర్ ఫోకస్ గానే సభ జరిగింది. ఇందులో కేవలం ఆయన ఎలక్ట్ చేయడం కోసం ప్రయత్నం చేశారన్నది కూడా అనేక రకాల విషయాలను కూడా బయటకు వచ్చాయి. ఇందులో భాగంగానే ఈ రోజు కవిత లేఖలో కూడా ఇదే విషయాన్ని కొన్ని విషయాలు కూడా కేసీఆర్ విషయంకి ఆమె ప్రస్తావించింది. పార్టీలో ఉన్నటువంటి ఒక మెరిట్స్ ఏంది, డిమెరిట్స్ ఏంది, కేసీఆర్ జనాన్ని కలవాలి. ఒకవైపు ఇప్పటికే చాలా మంది నాయకులు ఇంకా పాత ఇన్ఛార్జ్ గా కొనసాగుతున్నారు, పార్టీ వాళ్ళంతా కూడా ఇబ్బందికరంగా మారింది. అనేక పాత విషయాన్ని ఆమె లేఖలో ప్రస్తావించినప్పటికీ కూడా ఆ లేఖ బయటికి రావడం పట్ల కూడా ఇప్పుడు అంతా కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. బయటికి దీనికి సంబంధించి ఎవరు బయట పెట్టారు అని చెప్పేసి అంతా కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు కవిత తానే రాశారని స్పష్టం చేసిన తర్వాత లేకపోయినా స్పష్టత బయటకు వచ్చింది. ఇప్పుడు లేఖను ఎవరు బయట పెట్టారో అని చెప్పేసి స్పష్టం చేయాలని చెప్పేసి చూడు కవిత పార్టీ అధిష్టానానికి అయితే ఒక క్వశ్చన్ మార్క్ వేసి వదిలిపెట్టింది. ఆశ మరి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏ విధమైన క్లారిటీ ఇవ్వబోతున్నారు కవిత లేఖకు సంబంధించి అనేది వేచి చూద్దాం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ స్వామి.